బేసిక్‌గా ఇంకా మళ్ళీ కొంతమంది లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారు గదా! వాళ్ళకి హ్మ్. బెదిరించడం. మిమ్మల్ని గూడా వాళ్ళు హ్మ్. చంపేస్తారు అని జెప్పేసి. రెండవది హ్మ్. ఒక సింపతి క్రియేట్ చేయడం. మేబీ అయ్యుండొచ్చునేమో మనం జెప్పలేమండి. హ్మ్. మరి అదే హ్మ్. నిజమైతే గనక ఎందుకు వీళ్ళు పిటిషన్‌లేయలా? అర్బన్ నక్సలైట్లు ఉన్నారు గదా! వాస్తవంగా అవును. నక్సలైట్లు అడవుల్లో ఉంటే వాళ్ళ తరపున డబ్బులు కలెక్ట్ చేసి పంపించే బ్యాచే అర్బన్ నక్సల్స్. వాళ్ళు బహిరంగ హ్మ్. సమాజంలోనే నక్సలైట్ల గురించి ఓపెన్‌గానే మాట్లాడతారు. ఆళ్ళు కరెక్ట్ వాళ్ళ సిద్ధాంతం ఆళ్ళదే అని జెప్పేసి. వాళ్ళు అవును. కోర్ట్‌లో ఏస్తారు కదా కేసులు. ఎందుకేయలేదు ఈ హ్మ్. పోస్ట్ మార్టం చేయించాలి సెపరేట్‌గా అనేసేసి. హ్మ్. హ్మ్. అంత్యక్రియలు ఎవరి చేత చేయించాలన్న దాని మీద జరిగింది. వేగంగా చేయించాలి ఇది. అవును. అవును. ఇట్లాగ హింస పెట్టారు, కొట్టి చంపారు, పోస్ట్ మార్టం అట్లా చేయాలి ఆ రూట్‌లో అని అడగలేదు గదా! అడిగితే గతంలో అట్లాంటి అవును. తీర్పులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకోటి హ్మ్. ఇతని అంత్యక్రియలు కూడా మూలమూలన జరిగిపోయినాయి. మారేడుమిల్లి దగ్గరే. హ్మ్. అవునవును. ఏ హ్మ్. కేజీహెచ్‌కో తీసుకొచ్చి ఎక్స్‌పర్టైజేషన్‌తో చేయించాలని ఎవరు అడగలేదేంటి? అదే కదా! అంటే హ్మ్. అర్బన్ నక్సల్స్ కూడా భయపడిపోయారు అప్పుడు. హ్మ్. ఒకటి హెడ్‌మాన్ అట్లాగా క్రూరంగా చంపితే తప్పే. సేమ్ టైమ్ హ్మ్. హెడ్మా చంపిన పోలీసులు, హెడ్మా చంపిన గిరిజనులు వాళ్ళని హ్మ్. కాళ్ళు నరికి, చేతులు నరికి చంపారు. అవును. దానికి హ్మ్. ప్రతీకారం కూడా అయ్యుండొచ్చు. యుద్ధంలో హ్మ్. ప్రతీకారమే అలవాటు అనుకుంటే ఇద్దరిది తప్పులేదు. హ్మ్. మానవతా దృష్టితో ఆలోచిస్తే ఇద్దరిది తప్పే. హ్మ్. హ్మ్. అంటే నక్సలిజాన్ని అంతం చేయడం అంత ఈజీ కాదు అని కూడా చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఈ లేఖలు